So hi guys, in this video we're going to discuss about data analyst versus business analyst. ఈ రెండు ఆల్మోస్ట్ జాబ్ రోల్స్ కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. అది కానీ దీంట్లో చేంజ్ అనేది ఉంటుంది. అది ఏంటిది అండ్ అసలు డేటా అనలిస్ట్ అంటే ఏంటి, బిజినెస్ అనలిస్ట్ అంటే ఏంటి, దీనిలో మనం కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. దాంతో పాటు మనం ఇంకొక విషయం కూడా తెలుసుకుందాం. ఏంటి అంటే దీని సాలరీస్ ఏ కంపెనీలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కోడింగ్ కానీ కోడింగ్ రిలేటెడ్ కానీ కెరీర్ గ్రోత్ ఉన్నమాట వాస్తవమే, హై ప్యాకేజ్ ఉన్నమాట వాస్తవమే. కానీ అది చేయలేకపోతే అసలు జాబ్ ఇంకా ఏది చేయలేమా అని మాత్రం అనుకోకండి. కొన్ని ఉన్నాయి. సో నాన్ కోడింగ్ ఉన్నాయి కానీ కాకపోతే ఏంటి అంటే గ్రోత్ అనేది ఒక లెవెల్ వరకే రీచ్ అవుతుంది. అంటే అస్యూమ్ దట్ ఒక 10,00,000, ఒక 12,00,000, ఒక 13,00,000 వరకు, లేకపోతే అంతవరకు రీచ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది. మాక్సిమం అంటే ఒక్కొక్క డొమైన్ మాక్సిమం కెపాసిటీ ఏంటి, ఇంతవరకు మన సాలరీ తెచ్చుకోవచ్చు, అంతవరకు రీచ్ అవుతా ఉంటాయి. దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే డేటా అనలిస్ట్ అంటే ఏంటి అంటే డేటా అనలిస్ట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ఎంపవరింగ్ ద ఆర్గనైజేషన్. ఓకే, ఎంపవరింగ్ ఆర్గనైజేషన్ టు మేక్ షూర్ బెటర్ డెసిషన్ తీసుకోవడానికి ఈ డేటా అనలిస్ట్ అనేవాళ్ళు డేటాను సెగ్రిగేట్ చేసి అసలు ఆడియన్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఓకే, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, ఓకే, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, ఎంత ఖర్చు పెట్టి ఎలాంటి స్పెసిఫికేషన్ ఇస్తే మన ప్రోడక్ట్ని కొంటారు, ఇవన్నీ కూడా ఒక డేటా అనేది అనలైజ్ చేసి దాన్ని చేసే వాళ్ళని డేటా అనలిస్ట్ అంటారు. అండ్ దీంట్లో ఏంటి అంటే స్కిల్స్ విషయానికి వచ్చేసి డేటా విజువలైజేషన్ అని, ప్రెజెంటేషన్ స్కిల్, మైక్రోసాఫ్ట్ స్కిల్స్ కానీ, అండ్ ఎస్క్యూఎల్, పైథాన్ లాంగ్వేజ్ ఇలాంటివి అవసరం పడతాయి దీంట్లో. సో ఇది అప్డేటెడ్ అయితే మంచిగా, అంటే దీనికి అప్డేటెడే దీని కెరీర్ గ్రోత్ నెక్స్ట్ హైరార్కీ. డేటా అనలిస్ట్ కొన్ని వర్క్ చేసిన తర్వాత, పైథాన్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ మూవ్ టు డేటా సైంటిస్ట్. అది ఇంకా సాలరీస్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఎట్ ద సేమ్ టైం బిజినెస్ అనలిస్ట్ కూడా ఏంటి అంటే డేటా మీద వర్క్ చేస్తారు. వాళ్ళు కూడా డేటా మీద వర్క్ చేస్తారు. వాళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్, ఓకే, ఏంటి ఈ డేటా అనలిస్ట్ అని ఏంటి, ఈ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఐడియాస్, ఇంకా మనం డిఫరెంట్గా ఎలా చేయాలి, కస్టమర్ ఎలా ఆలోచిస్తున్నాడు అనేది వాళ్ళు చూస్తే, బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు బిజినెస్ ఎలా గ్రోత్ చేయాలి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎలా అమ్మాలి, ఇది మాత్రం వాళ్ళు ఆలోచిస్తారు. సో బిజినెస్ అనలిస్ట్ అంటే వాళ్ళ మెయిన్ గోల్ అనేది ఈ స్ట్రాటజీగా మనం ఎలా ప్రోడక్ట్ నమ్మాలి, ఇవన్నీ కూడా ఈ డేటా బిజినెస్ అనలిస్ట్లో ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ ఎలా మనము బిజినెస్ అనలిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, డేటా అనలిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అందరికీ బిజినెస్ గురించి, బిజినెస్ మైండ్ అంటే ఒక ప్రోడక్ట్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి ఒక డిఫరెంట్ మైండ్ అనేది అందరికీ ఉండకపోవచ్చు. దానికి ఒక యూనిక్ థింకింగ్ అనేది కావాలి. సో మోస్ట్లీ ఏంటి అంటే ఎంబీఏ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇది ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. ఎంబీఏలో కూడా దానికి సంబంధించి ఎంబీఏ మార్కెటింగ్, హెచ్ఆర్ మార్కెటింగ్, వీళ్ళు ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. అండ్ తర్వాత విషయానికి వస్తే బీటెక్ వాళ్ళు తీసుకోవచ్చా, బీటెక్లో అన్ని బ్రాంచెస్ తీసుకోవచ్చా అంటే ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా తీసుకోవచ్చు, కానీ ఎంబీఏ హెచ్ఆర్ మార్కెటింగ్ వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, దీని శాలరీస్ వచ్చేసి ఏంటి అంటే అన్ని దీనికి శాలరీస్ విషయానికి వస్తే బిజినెస్ అనలిస్ట్ కానీ లేకపోతే ఈ డేటా అనలిస్ట్ కానీ శాలరీస్ విషయానికి వస్తే, సరే ఫస్ట్ బిజినెస్ అనలిస్ట్ శాలరీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకుందాము. సో టీసీఎస్లో ఆల్మోస్ట్ యావరేజ్ అనేది 8 lakhs దాకా ఉంది. అండ్ తర్వాత డెలాయిట్ వచ్చేసి 8 lakhs దాకా ఉంది. 8 lakhs నుంచి హైయెస్ట్ వచ్చి 2 CR, 3 CR. డెలాయిట్లో అయితే బిజినెస్ అనలిస్ట్ 5 CR దాకా కూడా ఉంది, 5 crores దాకా కూడా ఉంది. అండ్ ఎక్సెంచర్లో వచ్చేసి 1 crore దాకా ఉంది. అండ్ జెన్పాక్లో హైయెస్ట్ చూసుకుంటే 50 lakhs దాకా ఉంది. అండ్ దెన్ అవాల్యూ సర్వ్ బిజినెస్ అనలిస్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 90 lakhs దాకా ఉంది. అది బిజినెస్ అనలిస్ట్ సంబంధించి. ఇంకా వెన్ ఇట్ కమ్స్ టు డేటా అనలిస్ట్ అనేది ఇనిషియల్గా చాలా తక్కువ ఉంది, కానీ దీంట్లో కూడా మనం మాక్సిమం కెరీర్ గ్రోత్ అనేది మాక్సిమం ప్యాకేజ్కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ కంపెనీలు టీసీఎస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 5 CR దాకా, 5 కోట్ల శాలరీ వరకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక ఎక్సెంచర్లో చూసుకుంటే 2 కోట్ల దాకా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత ఎలా మనకి ఇది బిజినెస్ అనలిస్ట్లో ఇంత కెరీర్ గ్రోత్ ఉందా, ఇంత మనం రీచ్ అవ్వాలంటే పాసిబిలిటీ ఉంటుందా అంటే
పాసిబిలిటీ ఉంటుంది. కానీ దానికి కావాల్సిన యూనిక్ థింకింగ్ అనేది, దానికి కావాల్సిన థాట్ ప్రాసెస్ గాని వేరే ఉంటుంది. వేరే అంటే ఎలాగంటే బిజినెస్‌ని అర్థం చేసుకోవాలి, కస్టమర్‌ని అర్థం చేసుకోవాలి. ఒక పర్సన్‌ని అంటే ఒక ఆడియన్స్‌ని మనం ఏదైతే ప్రొడక్ట్ అమ్ముతున్నామో వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ గూడా ఇలాంటి మైండ్‌సెట్ ఉన్నోళ్ళు నాట్ ఓన్లీ థిస్ థింగ్ అండి. సాఫ్ట్‌వేర్‌లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సాఫ్ట్‌వేర్‌లో గూడా సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి అంటే ఐటీ టెక్నికల్ సంబంధించింది, సాఫ్ట్‌వేర్ టెక్నికల్ సంబంధించింది గూడా సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి సక్సెస్ కాలేని పీపుల్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏందంటే, ఒక ప్రొడక్ట్ గాని, ఒక కోడ్ రాస్తున్నప్పుడు మనము అసలు ఆ కోడ్‌ని ఏ పర్పస్‌కి యూజ్ చేస్తున్నారు? మనం రాసిన కోడ్ వల్ల ఏంటి యూజు అని మనం తెలుసుకొని, దాన్ని బట్టి మనము కోడ్ గాని రాస్తే డెఫినిట్‌గా సక్సెస్ అవుతాం. అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ అనలిస్ట్ కూడా అంతే. ఈవెన్ బిజినెస్ అనలిస్ట్ సంబంధించి నేను రీసెర్చ్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో కూడా నేను కూడా అనుకున్నాను. కొన్ని బైజూస్ గాని, ఇంకా సీసీబీపీ ఇట్లాంటి వాటిల్లో 10,00,000-12,00,000 ప్యాకేజీ బిజినెస్ అనలిస్ట్‌లకి ఇస్తా ఉన్నారు. ఎలా ఈ విధంగా 10, 12,00,000 ఇస్తా ఉన్నారని దాని గురించి గో త్రూ అయ్యి, దాని గురించి రీసెర్చ్ చేస్తే, ఇది మాక్సిమం 5,00,00,000, 5,00,00,000 మనం మాట్లాడుకోవడానికి కూడా వేరే ఉంది. 5,00,00,000 ప్యాకేజ్ అంటే మామూలు ప్యాకేజ్ కాదు. సో, ఇక్కడ ఈ ప్యాకేజ్ వరకు రీచ్ అవ్వాలి అంటే చాలా సంబంధించిన చాలా రీసెర్చ్ ఉండాలి. ఎప్పుడు అప్‌డేట్ అవుతా ఉండాలి. అండ్ దిస్ ఈస్ నాన్ కోడింగ్ వాళ్ళు చూసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ అని కూడా నేను చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా అన్నిటితో పోల్చుకుంటే నాన్ కోడింగ్ వాళ్ళకి, కోడింగ్ వాళ్ళకి ఇంతకంటే బెటర్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఇంతకంటే టాప్ లెవెల్ రీచ్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. బట్ నాన్ కోడింగ్ విషయానికొస్తే బిజినెస్ అనలిస్ట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. సో, డెఫినైట్‌లీ ఎంబీఏ, హెచ్ఆర్ మార్కెటింగ్ వాళ్ళు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కువ వాళ్ళకి అవకాశాలు ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే మిగతా వాళ్ళకి ఉండవని కాదు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు చూసుకుంటే సీఎస్‌సి, ఐటీ, ఈసీఈ వాళ్ళకి ఎలా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారో దీనికి కూడా అలాగా ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో, ఇదొకసారి ఆలోచించండి. డెఫినిట్‌గా వెరీ గుడ్ ఆప్షన్. కానీ దీని థాట్ ప్రాసెస్ ఇదంతా డీటెయిల్‌గా ప్రాపర్‌గా రీసెర్చ్ చేయండి. అండ్ మాక్సిమం లెవెల్‌కి రీచ్ అవ్వడానికి టైం పడతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది స్టేబుల్‌గా మనకి అంటే బిజినెస్‌ని బట్టి మన ప్యాకేజ్ మనకి గ్రోత్ అనేది ఉంటది. ఇఫ్ బిజినెస్ ఈస్ గుడ్ డెఫినైట్‌లీ మన ప్యాకేజ్ అనేది పెరుగుతా ఉంటుంది. ఇఫ్ బిజినెస్ ఈస్ నాట్ గుడ్ సో దేర్ ఈస్ ఏ హై పాసిబిలిటీ టు లూజ్ ఏ జాబ్. పోవడానికి కూడా అవకాశం అనేది ఎక్కువుంటుంది. బట్ స్టిల్ మీకు ఆ నాలెడ్జ్ ఉండి మీరు ప్రాపర్ కష్టపడి మీరు కస్టమర్‌ని అర్థం చేసుకొని బిజినెస్‌ని గ్రోత్ చేయగల కెపాసిటీ మీకుంటే డెఫినైట్‌లీ నాన్ కోడింగ్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇదొకసారి ఆలోచించండి. థాంక్ యూ గైస్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సీరియస్‌లీ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఓరియంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.